తెలంగాణ స్టేట్లో డిఫరెంట్ స్కూల్స్లో కానీ డిఫరెంట్ కాలేజెస్లో కానీ మీరు డిఫరెంట్ కోర్సెస్లో కనుక జాయిన్ అయిన విద్యార్థులు అయినట్టయితే సో మనం హాస్టల్ కోసం అయితే వెతుకుతూ ఉంటాం. ఈ వీడియోలో మనం వచ్చేసి మీరు తెలంగాణలో వచ్చేసి 5th క్లాస్ కానీ 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ ఇలా స్కూల్లో చదువుతున్న విద్యార్థులైనా, లేదా మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులైనా, లేదా మీరు డిప్లొమా చదువుతున్న విద్యార్థులైనా అండ్ టీటీసీ చేస్తున్న విద్యార్థులైనా అండ్ అదేవిధంగా డిగ్రీ అదర్ కోర్సెస్లో జాయిన్ అయిన విద్యార్థులైనా సరే మీరు తెలంగాణ స్టేట్లో ఎక్కడ చదువుతున్నా కూడా వాటికి సంబంధించి ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ఉంటాయి. లైక్ బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, మైనార్టీ హాస్టల్స్ కావచ్చు, మనకు హాస్టల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనకు సంబంధించి ఆన్లైన్లో హాస్టల్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి హాస్టల్ అప్లికేషన్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ అయినట్టయితే మీకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అప్లికేషన్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో హాస్టల్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్లో హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి. వీటికి సంబంధించిన లింక్స్ అనేది మేము కేటగిరీ వైజ్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా సో మీకు ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్స్ ఇంటూ బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్టయితే ఆ రెలవెంట్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు టైటిల్ అనేది ఆ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫర్లో మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ మెట్రిక్ కోసం చేస్తున్నారా, ఫ్రీ మెట్రిక్ కోసం చేస్తున్నారా అని అయితే ఉంటుంది. ఫ్రీ మెట్రిక్ వచ్చేసి ఏంటంటే మీరు 5th క్లాస్ చదువుతున్న విద్యార్థులైనా, 6th క్లాస్ చదువుతున్న విద్యార్థులైనా, 7th క్లాస్ అయినా, 8th క్లాస్ అయినా, 9th క్లాస్ అయినా ఆర్ 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ మెట్రిక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ మనం పోస్ట్ మెట్రిక్ సంబంధించి లైక్ మీరు ఇంటర్మీడియట్ కోసం హాస్టల్ అప్లై చేస్తున్నా, డిగ్రీ కోసం అప్లై చేస్తున్నా, డిప్లొమా కోసం అప్లై చేస్తున్నా అండ్ బీఎడ్ బీపీఎడ్ కోసం హాస్టల్ అప్లై చేస్తున్నా కూడా గవర్నమెంట్ హాస్టల్స్ అప్లై చేస్తున్నట్టయితే సో మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పోస్ట్ మెట్రిక్ పైన క్లిక్ చేసి మీరు హాస్టల్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మేము ఎగ్జాంపుల్కి సో ఇక్కడ ఫ్రీ మెట్రిక్ సంబంధించి ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు వారు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ మనం ఫ్రీ మెట్రిక్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫ్రీ మెట్రిక్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ అనేవారు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ప్రజెంట్ చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం జస్ట్ ఇక్కడ క్లిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టోటల్గా తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన అప్లికేషన్ అయితే చేస్తున్నాము. అండ్ మీరు కూడా మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేస్తే మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉంటుంది. సో మేము వచ్చేసి జగిత్యాలకు సెలెక్ట్ చేస్తున్నాము. జగిత్యాల అని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్నేము, క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. యాజ్ పర్ మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ప్రకారం కానీ, ఒకవేళ మీరు సో డిగ్రీకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ కానీ, డిప్లొమా కోసం అప్లై చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ కోసం అప్లై చేస్తున్న స్టూడెంట్ అయితే మీరు పోస్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీరు పోస్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మీకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్లో అయితే ప్రజెంట్ హాస్టల్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ బేస్డ్ ఆన్ మీ యొక్క 10th క్లాస్ మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఫ్రీ మెట్రిక్ అప్లై చేస్తున్నాము. సో ఫ్రీ మెట్రిక్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క సర్నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యాజ్ పర్ మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం కానీ, స్కూల్ బోనఫైడ్ ప్రకారం కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేము టైప్ చేయాలి. ఒకవేళ మీరు సో ఇంటర్మీడియట్ డిగ్రీకి అప్లై చేస్తుంటే ఎస్ఎస్సి మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా మీరు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అప్లై చేస్తే మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ప్రకారం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో క్యాండిడేట్ సంబంధించిన అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క హౌస్ నెంబరు, క్యాండిడేట్ యొక్క సో డిస్టిక్ అనేది ఏ డిస్టిక్ అయితే ఉంటుందో క్యాండిడేట్ సంబంధించి ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ అనేది దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన అడ్రస్కి పిన్ కోడ్ ఏదైతే
ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ అనేది ఫిల్ చేయాలి. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. తర్వాత వచ్చేసి వెదర్ అప్లికేషన్ ఆర్పన్ అయితే అని అడుగుతారు. సో ఒకవేళ మీరు ఆర్పన్ అయి ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ నో ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వెదర్ అప్లికెంట్ సింగిల్ పేరెంట్స్ ఉంటే ఫాదర్ కానీ మదర్ ఎవరో ఒకరు లేనట్లయితే సో దానికి సంబంధించి ఆప్షన్స్ ఇక్కడ ఎస్ఆర్ నో అయితే పెట్టాలి. సో ఇప్పుడు దాన్ని బేస్డ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ కేటగిరీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి, మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది. సో మీరు బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ కేటగిరీని బట్టి మీరు డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. ఈ యొక్క హాస్టల్ అప్లికేషన్ చేయాలంటే క్యాండిడేట్ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి బీసీడీ యాదవ గొల్ల, సో అదైతే అప్లై చేస్తున్నాము. మీరు కూడా మీకు సంబంధించి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత సో మీకు సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ అనేది అమౌంట్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఏ ఇయర్కి అయితే అప్లై చేస్తున్నారో హాస్టల్ ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయాలి. టోటల్గా మనకు 12 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ నెంబర్ అది టైప్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది సో పేరెంట్స్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రీవియస్లో మీరు ఏ స్టడీ చేశారు అని అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలా మీరు ఏ క్లాస్ అయితే చదివారో ఆ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు 5th క్లాస్ హాస్టల్కి అప్లై చేస్తున్నాం అంటే ప్రీవియస్లో 4th క్లాస్ అయితే చదవడం జరిగింది అన్నట్టుగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత సో క్యాండిడేట్ సంబంధించిన మార్క్స్ అనేది సెక్యూర్డ్ మార్క్స్ ఫోర్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ టైప్ చేయాలి. అండ్ అదే టోటల్ మార్క్స్ టైప్ చేయాలి. ఇన్ కేసు మీరు ఇంటర్మీడియట్ కోసం అప్లై చేస్తే ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్లో మార్క్స్ అనేది టోటల్ మార్క్స్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. మీకు వచ్చిన మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ టైప్ చేస్తే పర్సంటేజ్ బై డిఫాల్ట్గా వస్తుంది. తర్వాత స్కూల్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మీరు 10th తర్వాత అప్లై చేస్తే కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ప్రజెంట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది. మీరు ప్రజెంట్ ఏ స్కూల్లో అయితే అడ్మిషన్ తీసుకున్నారో ఆ స్కూల్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ప్రజెంట్ మీరు ఏ కాలేజ్లో అయితే అడ్మిషన్ తీసుకున్నారో ఆ కాలేజ్ నేమ్ అనేది కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము జగిత్యాలకు అప్లై చేస్తున్నాము. తర్వాత మండల్ ఏదైతే ఉంటుందో మండల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన మండల్ అనేది అండ్ క్లాస్ జాయిన్డ్ మీరు ప్రజెంట్ ఏ క్లాస్లో అయితే జాయిన్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోవాలి. గతంలో వచ్చేసి 4th క్లాస్ అంటే ఇప్పుడు 5th క్లాస్ కాబట్టి 5th క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు గతంలో 10th క్లాస్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అవుతున్నారంటే ఇంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు ఇప్పుడు డిప్లొమాలో జాయిన్ అవుతున్నారంటే డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ అడ్మిషన్ నెంబర్ అనేది మీ యొక్క బోనాఫైడ్లో అయితే ఉంటుంది అడ్మిషన్ నెంబర్. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ బోనాఫైడ్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం హాస్టల్స్కి ఆర్డర్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఏరియాలో డిఫరెంట్ హాస్టల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ హాస్టల్కి అప్లై చేస్తున్నారని దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ హాస్టల్స్ అయితే ఉంటాయి. అంటే మనకు ఒకే హాస్టల్ పెట్టుకుంటే హాస్టల్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సో మీ నియర్ బై ఉన్న హాస్టల్స్ అన్నింటినీ ఒకే అప్లికేషన్లో చేస్తాం. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ గౌడ్ బీసీ హాస్టల్ మేడిపల్లి అనేది ఉంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మీకు నియర్ బై ఇంకా హాస్టల్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మొత్తం హాస్టల్స్ ఒకటి కాబట్టి మనం మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి ఏరియా తీసుకున్నాం అనుకోండి, మల్టిపుల్ హాస్టల్స్ ఉంటాయి. ఒక ఏరియాలో వాళ్ళు మల్టిపుల్ హాస్టల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జగిత్యాలలో ఒకటే హాస్టల్ ఉంది కాబట్టి సో మేము దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ యువర్ స్కూల్ టు హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు టైప్ చేయాలి. ఇక్కడ మీ హాస్టల్కి అండ్ మీ యొక్క రెసిడెన్స్కి మీ విలేజ్కి అండ్ మీ యొక్క హాస్టల్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అది ఇక్కడ టైప్ చేయాలి. సో జెన్యూన్గానే ఇవ్వండి, ఇక్కడ మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బట్ డిస్టెన్స్ దగ్గరగా ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వరు, లాంగెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు హాస్టల్ అప్లికేషన్లో. అండ్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ప్రూఫ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ హాస్టల్ అప్లికేషన్ కోసం. సో ఇక్కడ మనకు ప్రజెంట్ క్లాస్కి సంబంధించిన బోనాఫైడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ క్లాస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ కంప్లీట్ చేసుకొని 5th క్లాస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి 5th క్లాస్ బోనాఫైడ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదు మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అప్లోడ్ చేయాలి. మీరు ప్రజెంట్ ఏ క్లాస్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన బోనాఫైడ్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఫైల్ యొక్క సైజ్ అనేది 100 KB బిలో ఉండాలి అండ్ దెన్ 50 KB ఎబో ఉండాలి. 50 కంటే ఎక్కువగా ఉండాలి, 100 కంటే తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అదేవిధంగా సెట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనాఫైడ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే మనకు బోనాఫైడ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన బోనాఫైడ్ ఏదైతే ఉంటుందో అది మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసాము. తర్వాత ప్రీవియస్ ఇయర్
మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది. సో మీ ఇక్కడ మార్క్స్ మెమో మీరు చూడొచ్చు, మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం, అది అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు క్యాండిడేట్ సంబంధించి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నది మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మ్యాక్సిమం మీరు ఒరిజినల్స్ అయితే అప్లోడ్ చేయండి. సో మీ వీడియోలో జస్ట్ మీకు జిరాక్స్ చూపిస్తున్నాము జస్ట్ వ్యూవర్స్ కోసం, బట్ మీరు మాత్రం మీకు సంబంధించిన ఒరిజినల్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అండ్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని అండ్ అంతా మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకు అక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది హాస్టల్ కోసం అప్లికేషన్ కంప్లీట్ అయినట్టయితే మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు నెంబర్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. వన్స్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనకు సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మీరు కాపీ చేసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే మీకు యూజ్ అవుతుంది. జస్ట్ ఆ తర్వాత మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా హోమ్ అంటూ అబౌట్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అని ఒక ఆప్షన్ అయితే చూడొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ప్రజెంట్ హాస్టల్ కోసం అప్లై చేసాం కాబట్టి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన యొక్క హాస్టల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ హాస్టల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయమంటుంది, లేదా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం ప్రజెంట్ ఏదైతే హాస్టల్ అప్లికేషన్ చేసామో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క హాస్టల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రింట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మనకు సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్న తర్వాత సో మనం ప్రజెంట్ ఎక్కడైతే హాస్టల్ కోసం అప్లై చేసామో దానికి సంబంధించిన హాస్టల్ ఆఫీస్లో దీన్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసే వాళ్ళు వెరిఫికేషన్ చేసి సో బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు హాస్టల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. లైక్ మీరు ఈ విధంగా 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి సో మీరు డిగ్రీ కావచ్చు, అదర్ కోర్సెస్ కావచ్చు, మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా మీ ఏరియాలో కావచ్చు అండ్ డిఫరెంట్ ఏరియాలో కావచ్చు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో తెలంగాణలో మీరు ఎక్కడ చదువుతున్నా కూడా ఆ బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు అండ్ మైనార్టీకి సంబంధించి కావచ్చు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి హాస్టల్ అప్లికేషన్ చేసుకునే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇఫ్ ఒకవేళ హాస్టల్ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మనం ఎడిట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ దాని గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం హాస్టల్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకు ఎడిట్ ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం ఎడిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత మనం గో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క అప్లికేషన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీరు పోస్ట్ మెట్రిక్ అప్లై చేశారా, ఫ్రీ మెట్రిక్ అప్లై చేశారా అనేది ఎడిట్ చేసుకోవచ్చు. డిస్టిక్ మారాలనుకుంటే డిస్టిక్ మార్చుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క జెండర్, క్యాండిడేట్ సంబంధించిన అడ్రస్ కావచ్చు అండ్ మీకు సంబంధించిన అదర్ థింగ్స్ కావచ్చు, మీ కేటగిరీ కావచ్చు, సబ్ కేటగిరీ కావచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, మీ ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ డిక్లరేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సమ్ టైమ్స్ మీకు ఈ బోనోఫైడ్ ఆధార్ కార్డు రీఅప్లోడ్ చేయమని అయితే వస్తుంది. మీరు రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి కరెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా కూడా మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రిలవెంట్ హాస్టల్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి తెలంగాణలో డిఫరెంట్ స్టూడెంట్స్ హాస్టల్ అప్లికేషన్ చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.